మధు అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను మున్సిపాలిటీ కాంట్రాక్ట్. ఎలా ఉంది గవర్నమెంట్ ఇక్కడ? గవర్నమెంట్ పర్వాలేదండి. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు. ఎంత ముందు 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి శాలరీ పడేది. అది నెల ఆఖరిలో వేసాడు. అది ఒక నెల ఉంచాడు, ఒక 2 నెలలు వేసాడు. ఈ జగన్ వచ్చిన నుంచి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడే బాగుంది. తర్వాత మాకు ఏరియస్ మాత్రం అంటే పెంచిన డబ్బులు ఇందులో కల్పిస్తే మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో ప్రభుత్వం మారిపోతే ఈ ఏరియస్ ఆగిపోతుంది. అంతే కదండి. ఈ ఏరియస్ ఇందులో కలిపిస్తే బాగుంటుంది. అన్ని పథకాలు వస్తున్నాయి. పెన్షన్ మనకు లేదు కదండి. మందు బ్రాండ్ అంటే మందు కొత్తవి అంటే ఇప్పుడు కొత్తవి 150 తెలుసు. 150 సుప్రీము. తర్వాత ఇంకేదో తెలియదండి. మంజూరిగా మనం తాగం కదా. 150 రూపాయలు తాగుతాయి. గతం ప్రభుత్వంలో డిఎస్పి 90 రూపాయలు, ఓసి 110 రూపాయలు, ఇంకేంటి లెమన్ 1 అది పర్వాలేదు. అప్పుల్లోనే ఇప్పుడు రేటు మరి జీతాలు పెరుగుతున్నాయి కదండి. జీతాలు పెరిగిన బట్టి వీళ్ళు వేస్తారు. దాన్ని బట్టి మనం ఏమి మాట్లాడలేం. వాళ్ళు వచ్చి తాగమంటారు రేటు. జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. మన ఆరోగ్యం కోసం వాళ్ళైనా చూస్తారు. ఏంది మందు ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉంది. అప్పుడు మందు కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మళ్ళీ పథకాల వల్ల కాదండి, మాకు టైంకి జీతాలు ఇస్తున్నారు. పోయిన నెల లేట్ అయింది. మనకి జనసేన వద్దండి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో వచ్చి ఇక్కడ ఈ జగన్ వస్తే చాలు. అంతేనండి. మీ పేరు సార్? భీష్మారెడ్డి. మీరు ఏం చేస్తుంటారు సార్? సివిల్ కాంట్రాక్ట్. ఇక్కడ లోకలేనా సార్? పండగ ఎలా జరిగింది? పండగ బాగుంది సార్. ఈ సంవత్సరం మీకు పండగ కానుకలు లాంటివి ఏమైనా వచ్చాయి గవర్నమెంట్ సైడ్ నుంచి? పండగ కానుకలు అంటే అది పూర్వం వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే నిత్యం కానుకలు ఉన్నాయి జగన్ అన్న దీంట్లో. అవి వచ్చాయంటారా? వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. బాగున్నాయి. జెన్యూన్ మాట్లాడుకోవాలి మనం. పూర్వం వేరే గవర్నమెంట్ ఉండేది, వేరే వచ్చింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే కొంచెం జనాలకు కొంచెం బాగుంది. అది ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది సార్? అభివృద్ధి అంటే అన్ని ఒక విడిపోయిన రాష్ట్రం. అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరుగుతుంది అన్ని విధాలుగా. నెక్స్ట్ టైం కూడాను ఈ గవర్నమెంట్ రావాలని మా ఒపీనియన్. అంటే పథకాలు వస్తున్నాయా లేకపోతే అభివృద్ధి కూడా జరుగుతుంది? అభివృద్ధి కూడా జరుగుతుంది. కొంతమంది కొన్ని విధాలు మాట్లాడుకుంటారు. బట్ ఏంటంటే మనం ఉన్న జెన్యూన్ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వైసీపీ రావాలి. ఏదైనా ఇప్పుడున్న లాగా పాలించి ఇంకా బాగా పాలిస్తే ఇంకా మంచి గవర్నమెంట్ వస్తే ఇంకా ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు రాను విడిపోయిన రాష్ట్రంలోనే మనకి ప్రత్యేకంగా ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం వచ్చింది. ఇంకో గవర్నమెంట్ చూసాం, ఇప్పుడు సెకండ్ గవర్నమెంట్ చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది.